తలకి స్నానం చల్లనీళ్ళతో చేయాలా, వేడి నీళ్ళతో చేయాలా? తలకి స్నానం ఎప్పుడు మరీ చల్లనీళ్ళతో చేయకూడదు, మరీ వేడి నీళ్ళతో చేయకూడదు. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక లూక్ వామ్ వాటర్ అంటారు. లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు. గోరువెచ్చని నీళ్ళు కూడా వేడి నీళ్ళే. కాబట్టి నార్మల్ టెంపరేచర్ అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు ఎండాకాలం గట్ట చూసుకుంటే మీరు ఏ ఇబ్బంది పడకుండా చేస్తారు చూడండి తలకి స్నానం గట్ట, అది నార్మల్ టెంపరేచర్. కాబట్టి వాటర్ ఎప్పుడు నార్మల్ టెంపరేచర్ లో ఉండాలి. ఒకవేళ మరీ చల్లగా ఉన్నాయి అనుకోండి చలికాలం, దాన్ని వేడి నీళ్ళతోటి నార్మల్ టెంపరేచర్ తెచ్చుకోండి. గోరువెచ్చగా ఉండకూడదు, నార్మల్ టెంపరేచర్ లో ఉండాలి. ఒకవేళ ఎండాకాలం అయితే నార్మల్ టెంపరేచర్ ఉంటాయి కాబట్టి తలస్నానం చేసేయండి. ఒకవేళ ట్యాంక్ లో నీళ్ళు వేడెక్కిపోతున్నాయి అంటే కొంచెం సాయంత్రం వరకు ఆగి సాయంత్రం కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తలస్నానం వేడి నీళ్ళతో చేస్తే గనక మన స్కాల్ప్ లో నేచురల్ ఆయిల్స్ ఉంటాయి, అవి ఎవాపరేట్ అయిపోయి మన హెయిర్ ని స్కాల్ప్ ని డ్రై చేస్తాయి. ఒకవేళ మరీ చల్లనీళ్ళతో స్నానం చేశారనుకోండి, తల ఫ్రీజీగా ఉండడం, లేకపోతే జిడ్డుగా కొన్నిసార్లు ఆయిల్ రాసుకొని తలస్నానం చేసిన తర్వాత కూడా ఆయిల్ అవ్వకపోవడం. ఇప్పుడు నార్మల్ షాంపూ పెడితే ఆయిల్ వదిలేస్తుంది, కానీ మీరు కుంకుడుగాయలు గట్రా చేశారనుకోండి మరీ చల్లనీళ్ళతోటి, ఆయిల్ రాసుకొని తలస్నానం చేసిన తర్వాత కూడా కుంకుడుగాయలు ఎట్టిన తర్వాత అది జిడ్డు గట్ట అవ్వకంటే జిడ్డుగా ఉండడం గట్ట అవుతుంది అనమాట. నేను చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను, నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటరే చేయాలి. మరీ వేడి నీళ్ళు చేయకూడదు, మరీ చల్ల నీళ్ళు చేయకూడదు, గోరువెచ్చని నీళ్ళు కూడా చేయకూడదు. బై.